ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసే డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు టీజీ న్యాబ్ సిబ్బంది అతడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాబ్ ఎస్పీపీ సాయి చైతన్య, డీసీపీ వినీత్తో కలిసి వివరాలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ, బోయిన్పల్లికి చెందిన కురుంతోత్ రాథోడ్ నవీన్ నాయక్ బెంగళూరులో ఉంటాడు. చదువుల్లో చురుకైన అతను జేఈలో మంచి ర్యాంకు సాధించి 2015లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో సీటు సాధించాడు. అక్కడే గంజాయికి అలవాటు పడి బానిసయ్యాడు. బీటెక్ 3వ సంవత్సరంలో చదువు మానేసి బెంగళూరుకు వెళ్లాడు. ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా చేరి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రేతలతో పరిచయాలు కాగా వారి నుంచి కొన్ని అమ్మటం మొదలుపెట్టాడు. 2022లో 2023లో పోలీసులకు చిక్కగా జైలు శిక్ష పడింది. మాదాపూర్లో అతడితో పాటు దూద్బౌలికి చెందిన మాదక ద్రవ్యాల విక్రేత మోతీకార్ సచ్చిదానంద్ అలియాస్ సచిన్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు టీజీ న్యాబ్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. రాజా పారిపోగా మిగతా వారు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇక్కడున్న పబ్స్లో కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఇమీడియట్లీ విల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ అపారటస్, దాన్ని తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రగ్ మీదే ఎక్కువతో పనిచేస్తాం. అలాగే ఇంతకుముందు నీతూబాయ్ అని మీకు అందరికీ తెలుసు, వీ హ్యావ్ గుడ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా కేసులో. ఈమెకి ఇప్పుడు పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, అంటే ఇంకా 1 year విల్ బి ఇన్ ది జ్యుడిషియల్ కస్టడీ. సో ఇట్లా ఎక్కువతో అన్ని రకాల వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటింగ్. కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దే కెన్ సరెండర్ అండ్ గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ వాళ్ళు చేయొచ్చు. ఈ మెసేజ్ని మీడియా మిత్రులందరూ కూడా రీచ్ ఈచ్ స్టూడెంట్, ఇదర్ హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు, కాలేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, అకాడమిషియన్స్ ఉండొచ్చు, అలాగే పబ్ గోవర్స్, యూత్, దే మే బి వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్, who are congregating in pubs and other areas. Let them know that we will check at any point of time on based on information and we will go with the higher amount. Thank you. మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. అట్లానే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా తాగుతున్నారని, లేదంటే ఇట్లా అమ్ముతున్నారు అని, లేదంటే తీసుకొస్తున్నారని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అనుమానం ఉంది, ప్లీజ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. లోకల్ పోలీసులు ఉన్నారు, లేదంటే టీజీ ఏంటి ఒక సపరేట్ వింగ్ ఉంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712671111. ప్లీజ్ ఇంటిమేట్ చేయండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళ పేరు ఎక్కడ బయటికి రాదు. ఇదంతా లైక్ ఇంకోటి పేరెంట్స్ మా సైడ్ నుంచి ఒక అప్పీల్, పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పెడుతున్నారు, మంచి మంచి కాలేజ్లో అడ్మిషన్ ఇస్తున్నారు. డబ్బులు మీ దగ్గర మీ కష్టార్జితాన్ని అంతా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? పిల్లలు భవిష్యత్తు బాగుండాలని. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదండి, వెళ్ళండి, టీచర్స్తో మాట్లాడండి, అటు చుట్టుపక్కల ఉన్న పిల్లలతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. నేనేమంటున్నాను, చదువుకోవడం ఫస్ట్ ర్యాంకే రావాలని అనుకోకండి. అన్నమాట తెలియకి పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాలేదని వాళ్ళని హరాస్ చేయడం కాదు. వాడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి, జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకూడదు. సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరూ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గో టు స్కూల్స్, కాలేజెస్, ఇంటరాక్ట్ విత్ టీచర్స్, ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, చిన్న వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా. మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్, కానీ ఇది ఒక యుద్ధం, మాదక ద్రవ్యాల పైన మనం చేస్తున్న యుద్ధం. దాంట్లో కన్జ్యూమ్ చేశారో ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో చెక్ చేయడానికి కిట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఇలా కేవలం యూరిన్ ఇందులో వేసిన తర్వాత 2 minutesలో రిజల్ట్స్ వస్తుంది. ఈ లైన్స్ తోటి అది ఏ రకమైన డ్రగ్ తీసుకున్నారో కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది. సో తప్పించుకునే ఛాన్సే లేదు. ఎవరైతే సస్పీషియస్ ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నారో ఇది చెక్ చేసి ఇమీడియట్లీ దీన్ని బేస్ చేసుకొని కూడా మనం కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదు,
మేము 4 గోడల మధ్యలో తాగుతున్నాం, లేకపోతే నైట్ హాస్టల్లో తాగుతున్నాం, ఏదో బయట తాగుతున్నాం అనుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది, వారిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది బాడీలో. సో ఏదో అనుకున్నట్టు 1-2 డేస్లో దొరకదు అనుకునే ఛాన్స్ లేదు. యూరిన్లో ఇమీడియట్లీ తీసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటుంటే సస్పిషన్ టు బ్లడ్ శాంపిల్స్లో కొన్ని మంత్స్ వరకు కూడా చెక్ చేయడానికి ఆస్కారం. Not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరూ యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్స్. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా కానీ వేరే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's an IT employee or anyone, I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost. At any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నౌ. I'll also be a very good person. I'll stop consuming everything. I promise this to all the youth. I want youth to change for this.